బీసీ మేలుకో రాజ్య మేలుకో బీసీలంతా ఏకతాటిపైకి నిలిచే సమయం ఆసన్నమైందని సూర్యాపేట మున్సిపాలిటీ 34వ వార్డు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి కాంటేకర్ రఘుమోహన్ పిలుపునిచ్చారు. బీసీల రాజకీయ హక్కులు, సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు బీసీల శ్రమతోనే రాజ్యాలు నడిచాయని, కానీ అధికారంలో మాత్రం బీసీలకు తగిన స్థానం దక్కలేదని విమర్శించారు. ఈ పరిస్థితి మారాలంటే బీసీలు అంతా ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను గెలిచి విజయాన్ని పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్నకి మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్ కి కానుకగా ఇస్తానని కాంటేకర్ రఘుమోహన్ ప్రకటించారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి ఈ విజయం తొలి అడుగ్గా నిలుస్తుందని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధితో పాటు బీసీ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని, ప్రజల సమస్యలపై రాజీ లేకుండా నిలబడతానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు రాజకీయంగా స్వరం ఇవ్వడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంటేకర్ రఘుమోహన్ కు మద్దతు ప్రకటించారు. బీసీల నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. తెలియజేయాలని మీకు అన్ని విధాలుగా తెలుసు. నేను చదువుకున్న వ్యక్తిగా నాకున్న నా మేధస్సుతో మీ అందరికీ నేను సహాయపడతానని, నేను మున్ముందు మంచి పనులు చేస్తానని ఈ ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా మీ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తానని, జానన్న ఆధ్వర్యంలో, తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మనకు అన్ని వేళలా విజయం సత్యమని, వారి యొక్క కృషి మనకు ఎంతగానో ఉంటుందని, వాళ్ళ వల్ల మన వార్డు అనేది అభివృద్ధి చెందుతుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం మన కోసం పోరాడుతున్నటువంటి జానన్న గారిని మల్లన్న గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, వారు చేసినటువంటి కృషి రాబోయే కాలంలో మనకు బీసీ బిడ్డగా బీసీ చైర్మన్ అని కానీ, బీసీ కమిషనర్ కానీ, బీసీ అధ్యక్షులు కానీ, బీసీ కార్యదర్శులు కానీ, లాస్ట్కు బీసీ ఎమ్మెల్యేగా పోరాడడానికి సాధ్యమవుతుంది. ఇదే మనకు ముందడుగు. ఈ అవకాశాన్ని కంపల్సరీ అందరూ యూజ్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని మనకు ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారు కానీ, జానయ్య గారు కానీ చాలా ఉన్నతంగా ఆలోచన చేసి బీసీ బిడ్డలను ప్రోత్సాహం చేయడానికి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలను ప్రోత్సాహం చేయడానికి మన ముందుకు వచ్చారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, జానన్న గారికి నా వంతు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 34వ వార్డు నుంచి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలని కోరుకుంటున్నాను. ఇవాళ జరిగేటువంటి తీన్మార్ మల్లన్న గారి యొక్క బహిరంగ సభకు నేను అత్యధిక అభ్యర్థులతోటి నా వార్డు నుంచి తీసుకోపోవడం జరుగుతుంది. నేను ఇవాళ ముక్కచ్చిగా మీకు చెప్పేది ఒకటే, 34వ వార్డు ప్రప్రథమంగా గెలవబోతున్న వార్డని మీ అందరి ఆధ్వర్యంలో నేను తెలియజేస్తున్నాను. మన యొక్క విజయమే ఫస్ట్ వస్తుంది. ఉన్నటువంటి 48 వార్డులలో 34వ యొక్క వార్డు మొట్టమొదటిసారిగా విజయంతో బయటపడి టీఆర్పీ జెండాను ఎగరేస్తామని, సూర్యాపేటలోనే మన అత్యధిక సీట్లను గెలవబోతున్నామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, జానన్న గారికి నేను కృతజ్ఞత తెలుసుకుంటూ, ఈ అత్యధిక మెజార్టీ ప్రజలను తీన్మార్ మల్లన్నకి, జానన్నకి వారి యొక్క అభివృద్ధి పనులకు తోడ్పడుతుందని ఈ మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి ఈ 34వ వార్డు నుంచి నేను అభ్యర్థిస్తున్నాను. మీకు చెప్పేది ఏంటంటే, నేను స్థానికంగా ఉన్న వ్యక్తిని, మీ బయటి బిడ్డని కాదు, చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముంగట పెరిగిన బిడ్డని. ఏ సందులో ఏముందని, ఎవరి కడపలో ఏం బాధలు ఉన్నాయి, ఎవరెవరి ఎక్కడికి ఎంత అభివృద్ధి చెందింది, ఏ వార్డుకి ఏ మూలలో ఏం జరుగుతున్నది నాకు తెలుసు. బయటి వ్యక్తులకు తెలియదు. అది నా వరకే తెలుసు. బయటి వ్యక్తులు కనబడిపోతారు. నేను మీ ఇంటి ముంగటనే ఉండి మా సమస్యలను మేము పరిష్కరించుకోగలుగుతాం, మా కడుపులో బాధలు మేము చెప్పుకోగలుగుతాం అని చెప్పేసి మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తిని నేను ఒకటే చెప్తున్నా. స్థానికేతరులు కూడా మన కాడికి వచ్చారు. వారు ఏ ఉద్దేశంతో వచ్చారో తెలియదు, కానీ వాళ్ళకు పార్టీ కాంక్షణ, అధికార కాంక్షణ, వ్యక్తిగత కాంక్షణ ఉండొచ్చు. నేను మాత్రం ఒకటే, నా అభివృద్ధే నా కాంక్ష, నా అభివృద్ధే నా బలం, నా వాటి ప్రజలే నా బలం, నా అభివృద్ధి నా జయంగా ముందుకు పోతా. ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఎటువంటి సమస్యలున్నా మీరందరూ నన్ను అడిగి సమస్యలను నివృత్తి చేసుకోవాలని కోరుచున్నాను.
ప్రతి ఒక్క సమస్యని నేను ఖచ్చితంగా అమలు పరిస్తే వాడిని పెద్దల ఆధ్వర్యంలో జానన్న గారి ఆధ్వర్యంలో పరిష్కరించి మన వార్డు యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇది నాకు కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది. అది బ్యాలెట్ బాక్స్లో 4వ నెంబర్ ఇచ్చారు. 4వ నెంబర్కి మీరు ఓటేసి గెలిపిస్తే అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తానని ఆశిస్తున్నాను. ఒకటి గ్రీన్ రంగు ఉంది, ఒకటి ఎరుపుదనం ఉంది. ఎరుపుదనం అంటే కర్షకుల యొక్క కార్మికుల యొక్క చెమటకు నిదర్శనం. పసుపు ఆకుపచ్చ అంటే రైతుల యొక్క పండించినటువంటి పంటలకు నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఈ నిదర్శనం. ఇక్కడ మాకు పిడికిలతో ఉన్నటువంటి వరి చేనులు ఉన్నవి. ఆ వరి చేనులో రైతులు పండించినటువంటి వాటికి నిదర్శనంగా చెప్పుకుంటాం. ఇక్కడ పిడికిలి అనేది కర్షకుల గురించి దాంట్లో ఉన్నటువంటి కర్షకుల యొక్క గుర్తు గురించి, ఇది విప్లవకారులకు సంబంధించినటువంటి కర్షకుడికి, బీసీ వెనకబడిన తరగతుల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి అందరం ఐక్యం కావాలి, చైతన్యం రావాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గారు ఈ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాం. జై మల్లన్న, జై జానన్న, జై తీన్మార్ మల్లన్న, జై జానన్న, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, జై టీఆర్పీ. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ స్థాపించినటువంటి మీ మద్దతుగా ఇవాళ బహిరంగ సభ, దానికి ఇప్పుడు టైం అయిపోయింది. మల్లన్న గారు రావడం జరిగింది. దానికోసం మేము తరలి వెళ్తున్నాం. ఆయన ఐక్యతను ముందే చాటి చెప్పి చైతన్యపరిచి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను ఏకం చేయడానికి మా తీన్మార్ మల్లన్న బహిరంగ సభ నిర్వహించిండు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మీరు ఆయన యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు.